శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు మనందరి కోసం కూడా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటో స్వయంగా బాబాగారి మాటలలోనే విందాం. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డా, నిన్ను అమితంగా ప్రేమించే నీ సాయి నీ కోసం ఒక శుభవార్త తెచ్చాడమ్మా. ఒక్కసారి ఇలా చూడు బిడ్డ, నిన్ను అమితంగా ప్రేమించే నీ సాయి నీ దగ్గరకు వచ్చారు. నిన్ను ఎంతో ప్రేమగా ప్రేమించే వారిలో నీ బాబా మొదటి స్థానంలో ఉన్నాడన్న విషయం నీకు గుర్తుందా తల్లి? లేక మర్చిపోయావా? అయినా కూడా ఈ చిన్న చిన్న కోపాలు అలకలు నీకు నాకు సహజమేలే. నీ కోరికలు నీ సమస్యలను నేను తీర్చడం లేదని నాపై కోపంతో అలిగావా? సరేలే, ఇవన్నీ మనకి మామూలేగా. ఒక్కసారి ఇలా చూడమ్మా, నీకు అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లాడిలా నా దగ్గరకు వచ్చి నా ఒడిలో సేద తీరుతూ కబుర్లు చెప్తావు. కానీ నీకు సాయం అందిన వెంటనే నీ సాయిని మర్చిపోతావు. సరేలే బిడ్డ, నేను సరదాగా అంటున్నానులే. లోకంలో ఏదీ కూడా శాశ్వతం కాదని నీకు తెలిసి కూడా నువ్వు ఇలా అతిగా ఆలోచిస్తున్నావెందుకమ్మా? లేని వాటి కోసం పరుగులు తీస్తూ దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి చెందక లేని దానికోసం ప్రాకులాడుతూ ఉన్నావు. అలా ఎప్పుడూ చేయకు. ఎప్పుడూ కూడా దైవం ఇచ్చిన దాంట్లో తృప్తిపడి అందులో ఎలా సంతోషంగా ఉండాలో అని ఆలోచించు. అప్పుడు ఆ క్షణం నీ ఆనందాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఈ ప్రకృతి అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం తల్లి. అలానే నీ జీవితం కూడా ఆ భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి. మరి దానిని జాగ్రత్తగా అమలుపరుచుకొని సంతోషంగా ఉండకుండా లేని దానికోసం ఆశపడి మనశ్శాంతిని కోల్పోవడం న్యాయమేనా? ఒక్కసారి ఆలోచించమ్మా. నీకు నీ సాయి ఏం చేస్తే నచ్చుతాడో తెలుసా? నువ్వు అడగగానే నిమిషాల్లో నీ కోరికలు తీర్చి నీ సమస్యల నుంచి బయటపడేస్తే నీకు నీ సాయి బాగా మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త ఎక్కువ భక్తి ప్రేమ నా మీద చూపుతావు. అలా కాకుండా నీ కష్టం కాస్త ఎక్కువైన నిమిషమే నా దగ్గరకు వచ్చి నాకెందుకు సాయి ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు అని వెంటనే బాధపడతావు. ఇలానే అమ్మా, సంతోషం బాధ ఏదీ కూడా శాశ్వతం కాదని గుర్తించుకో. ఈ నిమిషం సంతోషంగా ఉన్నవారు మరు నిమిషమే బాధపడవచ్చు. ఇప్పుడు బాధపడుతూ ఉన్నవారు మరు నిమిషమే ఆనందించవచ్చు కూడా. ఇదంతా దైవలీల. అలానే వారి కర్మ ఫలితం కూడా. వారి కర్మను తప్పించుకోవడం దేవతల వలన కూడా కాలేదు తల్లి. ఆ విషయం నీకు తెలుసు కదా. కాబట్టి కర్మను ఎవ్వరూ తప్పించలేం. నువ్వు అనుభవించేటప్పుడు కూడా దేవుని సహకారం ఉంటుంది తల్లి. ఆ సమయంలో నీకు తోడుగా ఎవ్వరు ఉన్నా లేకపోయినా నీ కంటికి కనిపించని ఒక శక్తి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నీ మనసులో ఉన్న బాధ మొత్తం నాకు తెలుసు. నువ్వు కుమిలిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదమ్మా. అందుకే చెబుతూ ఉన్నాను, ఎప్పుడూ కూడా అతిగా ఆలోచించే ప్రయత్నం చేయకు తల్లి. లోకంలో కనీసం వసతి తిండి
తలదాచుకోవడానికి కాస్త స్థలం కూడా లేని అభాగ్యులు ఎందరో ఉన్నారు తెలుసా? వారందరినీ ఒక్కసారి నీ దృష్టిలోకి తెచ్చుకో. వారందరిలో నేను లేను అనే ధైర్యం తెచ్చుకో. అలాంటి జీవితం రాలేదని సంతోషపడు తల్లి. ఉన్న దాంట్లో తృప్తి చెందు. వారు పడే కష్టం ముందు నీదసలు కష్టమే కాదన్న విషయం తెలుసుకో తల్లి. అప్పుడు నీకే అర్థమవుతుందమ్మా, వారి కష్టం ముందు నా కష్టం ఎంత అని నీకే తెలుస్తుంది. అలా కాకుండా లేని దానికోసం పరుగులు పెడుతూ జీవితంలో ఉన్న ఆనంద క్షణాలను మాత్రం దయచేసి దూరం చేసుకోకు బిడ్డ. నువ్వు నాకు నీ సమస్య గురించి ఒక్కసారి చెప్పు చాలు. తరువాత నువ్వు దాని గురించి మర్చిపో. సమయానికి నేను నీకు అన్నీ అందిస్తాను. దేనికైనా కూడా సమయం రావాలి కదమ్మా. అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చానో నువ్వే ఒక్కసారి ఆలోచించు. అప్పుడు నీకే అర్థమవుతుంది. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, తిండినిచ్చాను, బట్టకి లోటు లేకుండా చేశాను. ఇవి చాలవా తల్లి? ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తి నువ్వు ప్రయత్నించే దానిపై ఆధారపడి ఉంటుంది. నేను నీ ముందుండి నడిపించే బాధ్యత మాత్రమే తీసుకుంటానమ్మా. తరువాత నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా తల్లి? కష్టం. ఆ కష్టం మాత్రం నీదే. అప్పుడే ఆ కష్టంలో ఉండే ఆనందం ఏంటో నీకు తెలుస్తుంది. తొందరపడకు బిడ్డ. పని ఆలస్యం అవుతుందని నిరాశ చెందకు. ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉందని తెలుసుకో. కొంచెం ఆలస్యమైన విజయం సాధించడమే కదా తల్లి నీ కర్తవ్యం. కాబట్టి నువ్వు ఏమాత్రం తొందరపడకు. నీ దగ్గరకు రావాల్సిన విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అలా వచ్చేలా నీ తండ్రి చేస్తాడమ్మా. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం విన్న తరువాత కొంతమందికి కొంచెం బాధ కలగొచ్చు, కొంతమందికి కోపం కూడా రావచ్చు. ఎందుకంటే బాబాగారు కొంచెం కటువుగానే చెప్పారు ఈ సందేశంలో. అన్నీ నేను చేస్తే మరి మీరేం చేస్తారు? మీకు అడిగినవి వెంటనే ఇచ్చేస్తే నేను మంచివాణ్ణా, కొంచెం ఆలస్యం అయితే నేను చెడ్డవాణ్ణా అని బాబాగారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, మీరే ఆలోచించండి. మనం ఏ పని మొదలు పెట్టినా సరే దానికి కొంత సమయం పడుతుందండి. ఆ పనిలో ఉన్న కష్టాన్ని బట్టి ఆ పని పూర్తయ్యే సమయం కూడా ఆధారపడి ఉంటుంది. అంత మాత్రాన ఆ పని పూర్తవడంలో చాలా ఆలస్యం జరిగిపోయిందని మనం బాబాగారి మీదే కోపం పెంచేసుకుంటాం. బాబాగారు మనందరికీ, తన బిడ్డలందరికీ కూడా, ఇలా పొరపాటు పడే బిడ్డలందరికీ ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారండి ఈ సందేశంలో. బాబాగారు ఏమంటున్నారో తెలుసా? మీ కర్మ ఫలితాలు మీరు అనుభవించేటప్పుడు మీ చుట్టూ ఎవ్వరూ లేరని మీరు అనుకుంటూ ఉన్నారు. ఆ కష్టాన్ని మీరు మాత్రమే అనుభవిస్తున్నారని మీరు అనుకుంటున్నారు బిడ్డలారా. మీ కంటికి కనిపించని శక్తి మీకు తోడుందని మీకు అర్థం కావడం లేదు. ఆ శక్తి నేనే అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకే అర్థమవుతుందండి బాబాగారు మన వెంటే ఉన్నారని. మీరేదైనా పని మొదలుపెట్టి అది ఆలస్యం అవుతుందంటే మాత్రం పొరపాటున కూడా బాబాగారిని నిందించకండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ పని పూర్తవుతుంది. కాకపోతే దానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు శ్రద్ధ సబూరితో ఉండండి. అందరికీ శుభం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.